జై గురుమాత, జై జగన్మాత. అందరికీ నమస్కారం. చాలామంది అడుగుతున్న ప్రశ్న, అప్పు ఒకరికి ఇచ్చామండి, అది త్వరగా రావాలంటే ఏం చేయాలి? ఏ పరిహారం చేస్తే త్వరగా అప్పు అనేది వస్తుంది? అప్పు అనేది తీసుకున్న అప్పు మాకు తీర్చగలుగుతారు అని అడిగారండి చాలామంది. మీరు ముందుగా చేయాల్సింది, అమ్మవారికి పూజ చేసిన సమయంలో ఇంత ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం అని పెద్ద కర్పూరం, ఆర్త కర్పూరం ఉంటుంది చూసారా, అది ఇత్తడి ప్లేట్లో కానీ లేదా ఇత్తడి హారతి ఇచ్చేది ఉంటుంది చూసారా, అది కానీ హారతి ఇచ్చి దానికి వచ్చిన మసితో ఒక తెల్ల పేపర్ మీద అప్పు ఇచ్చిన పేరు రాయాలండి. పేరు రాసిన తర్వాత అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఆ పేరు రాసిన పేపర్ ఏదైనా బరువంటి దాని కిందన పెట్టండి. ఇలాగా 9 సార్లు చేసిన తర్వాత ఆయనలో మార్పు వచ్చి ఆయనంతటా ఆయనే వచ్చి మీ అప్పు తీర్చగలుగుతారండి. చెయ్యండి, ఫలితాలు వస్తాయి. జై శ్రీరామ్.